ఎంటర్ అవ్వబోతోంది. అయితే రాజకీయ అరంగేట్రం చేసేది మరో తమిళ సినీ నటుడు. తమిళగా వెట్ర కలగం పేరిట పొలిటికల్ పార్టీని ప్రకటించారు సినీ నటుడు విజయ్. పార్టీ ఎజెండా త్వరలోనే ప్రకటిస్తానని ట్వీట్ చేశారు విజయ్. సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు పొలిటికల్ పవర్ తోనే సాధ్యమంటూ ఆయన ప్రకటించారు. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు విజయ్. అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వడం లేదని ఆయన ప్రకటించారు. అవినీతి నిర్మూలన కోసం తమ ప్రయత్నం అంటూ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు విజయ్. 2026 తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా తమ టార్గెట్ అంటూ ప్రకటించారు విజయ్. ఖైదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్. రైట్ రాజేశ్వరి, ఏదైతే తమిళనాడులో మరో రాజకీయ నూతన పార్టీ పూరుపోసుకుంది. ఏదైతే తమిళ విజయ దళపతిగా పిలువబడే హీరో విజయ్ నూతన పార్టీని ప్రారంభించారు. ఏదైతే తమిళనాడు వెట్రి కలగం అనే పార్టీని ఇవాళ ప్రారంభించినట్టుగా ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి విజయ్ వస్తున్నట్టుగా ఊహాగానాలు ప్రచారంలోకి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు దాన్ని తెరదిస్తూ తమిళనాడులోని పూర్తి స్థాయిలో ట్విట్టర్ వేదికగా ఈ ప్రకటన విడుదల చేసినప్పటికీ ఆ రాజకీయ పార్టీని కూడా భారత ఎన్నికల సంఘం ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి. విభజన రాజకీయ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాలని, ప్రస్తుతం మత కుల విధంగా రాజకీయాలు విడిపోయిన నేపథ్యంలో అన్యాయాన్ని అక్రమాలను నిలబేసే విధంగా నేను ముందుకు వస్తున్నాను, ప్రజలందరూ ఆశీర్వదించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన ట్విట్టర్ వేదిక విడుదల చేశారు. తమిళనాడులో ఎప్పటి నుంచో హీరో విజయ్ రాజకీయాలు వస్తారని ఆ ఊహాగానాలు ప్రచారం తరుణంలో వాళ్ళ నాన్నతో కూడా విభేదించిన తరుణంలో ఎట్టకేలకు ఇవాళ నూతన పార్టీని ప్రారంభించి ప్రజల మధ్యకు రాబోతున్నాను, అభిమాన నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నట్టుగా ఆయన ఒక విజ్ఞప్తిని ఎల్లారుకు వణకం అంటూ కూడా ఒక ట్విట్టర్ లో షేర్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇకపై తను పూర్తిగా రాజకీయ రంగంలోకి దిగబోతున్నట్టుగా 2026 ఎలక్షన్ టార్గెట్ గా నేను పనిచేయబోతున్నాను, ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించి ఆరాధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోపక్క తమిళలో ఇప్పుడు ఉన్న డిఎంకే అలాగే ద్రావిడ డిఎంకే రెండు పార్టీలు కూడా ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, పోటా పార్టీగా ఉన్నాయి. ఇప్పుడు సినీ రంగంలో నుంచి మరో హీరో నూతన పార్టీ ప్రారంభించిన చర్చా వేదికగా సంచలనంగా మారింది. ఈ పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుంది, మరికొన్ని రోజుల్లో విధి విధానాలను ప్రకటించబోతున్నారు. ఇప్పటికే కుల, రాజకీయ, మత సంబంధించి పూర్తిగా తమిళ సంస్కృతిలో ద్రావిడ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ముందుకెళ్లే దిశగా హీరో విజయ్ ప్రకటన విడుదల చేశారు. ఇక్కడి నుంచి పూర్తిగా రాజకీయాల్లో ఉండబోతున్నట్టుగా, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి పూర్తిగా అందుకు భిన్నంగా ఉంటుందని చెప్పి ఆయన ప్రకటనలో విడుదల చేశారు. రాజేశ్వరి. సురేష్, అయితే అవినీతి నిర్మూలన కోసమే తమ ప్రయత్నం అంటూ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే రాబోయే రోజుల్లో ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే విజయ్ చెప్పినట్టుగా ఒంటరిగానే పోరాటంలోకి దిగబోతున్నారా? ప్రస్తుతానికైతే ఆయన పార్టీ ప్రకటనను విడుదల చేశారు. పార్టీ పేరును తమిళనాడు వెట్రి కజగంగా ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే ఏ పార్టీతో కలిసి వెళ్లే దిశగా ముందుకెళ్లేది కనబట్లేదు. దాదాపు తమిళంలో ఒంటరిగా పోరాటం చేసే విధంగా ఆయన అడుగులు వేయబోతున్నారు. ఇప్పట్లో తమిళనాడులో రాజకీయాలన్నీ దౌర్జన్యానికి, అన్యాయానికి కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి దాన్ని వ్యతిరేక దిశగా, న్యాయంగా పరిపాలన ఇచ్చే దిశగా, అన్యాయాన్ని ప్రశ్నించే విధంగా ముందుకెళ్లే దిశగా ఆయన పార్టీని తీసుకెళ్తున్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదంటూ కూడా ఆయన ప్రకటనలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే 2026 టార్గెట్ గానే ఈ రాజకీయ పార్టీని ప్రారంభించి ప్రజల మధ్యకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. ప్రజలందరూ ఆశీర్వదించండి అంటూ కూడా ట్విట్టర్ లో పేర్కొన్నారు. మనకున్న సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతానికైతే ఏ రాజకీయ పార్టీతో పొట్టు పెట్టుకునే దిశగా ఆయన లేదు, ఒంటరిగానే పోరాటం చేసి రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నారు. 2026 టార్గెట్ గా పనిచేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. రాజేశ్వరి. రైట్ సురేష్, థ్యాంక్ యూ. తమిళనాడులో మరో కొత్త పొలిటికల్ పార్టీ ఎంటర్ అవ్వబోతోంది. అయితే రాజకీయ అరంగేట్రం చేసేది మరో తమిళ సినీ నటుడు. తమిళ వెట్ర కలగం పేరిట పొలిటికల్ పార్టీని ప్రకటించారు సినీ నటుడు విజయ్. పార్టీ ఎజెండా త్వరలోనే ప్రకటిస్తానని ట్వీట్ చేశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు పొలిటికల్ పవర్ తోనే సాధ్యమంటూ ఆయన ప్రకటించారు. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు విజయ్. అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వడం లేదని ఆయన ప్రకటించారు. అవినీతి నిర్మూలన కోసం తమ ప్రయత్నం అంటూ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు విజయ్. 2026లో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా తమ టార్గెట్ అంటూ ప్రకటించారు విజయ్.